Hello, Namaste. This is Arun from the Green Channel. Hi everyone, hope you're all staying safe. This is me, your Arun from the Green Channel. Welcome back to the Green Channel. మనం ఈ నేపియర్ గడ్డి మనం ఇక్కడ ఇందులో మళ్ళీ పెట్టి సుమారుగా ఒక 6 weeks అవుతుంది. మీకు ప్రీవియస్ వీడియోస్ చూసే ఉంటారు. మనం బయటకు వెళ్ళినప్పుడు మనకు సిరి కోసం తీసుకొచ్చిన నేపియర్ గడ్డిలో దానికి వేయంగా మనం మళ్ళీ కొంచెం చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఒక డిఫరెంట్ ప్లేసెస్లో మనం పాట్స్లో పెట్టుకున్నాం. ఎందుకంటే అది మళ్ళీ కొంచెం పెరిగితే వాటికి మళ్ళీ ఇంకొకసారి సిరికి వేసేంత వస్తుంది అని. సో ఇక్కడ మీరు చూడొచ్చు, దీన్ని ఆల్మోస్ట్ మనం తీసుకొచ్చినప్పుడు ఎంత తెచ్చామో అంత తయారైంది. ఇది ఇక్కడ ఒక చోట పెట్టాము, ఈ 2 డ్రమ్స్లో మీకు కనిపిస్తుంది. అట్లాగే ఇంకొక 2 చోట్ల కూడా మనం గార్డెన్లో పెట్టాం. సో ఇప్పుడు అది ఎంత వచ్చింది, ఎట్లా పెరిగింది, ఇప్పుడు దీన్ని మనం ఒకసారి కట్ చేసుకోవచ్చు. ఇది కట్ చేసుకొని వదిలేస్తే మళ్ళీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్లో మళ్ళీ కొంచెం పెరుగుతుంది. ఇట్లా ఆయన ఆ రోజు మనకి నేపియర్ ఇచ్చిన పొలంలో వేసిన అతను చెప్పిన దాని ప్రకారం ఏంటంటే అట్లీస్ట్ 2 to 3 times మనం తీసుకోవచ్చు. సో దాని తర్వాత దాన్ని మళ్ళీ కొంచెం ముదురు తెచ్చుకొని నాటుకోవాలి. సో ఇప్పుడైతే మనం ఒకసారి ఇది పరిస్థితి చూద్దాం ఎట్లుందో. సో దీన్ని మనం కొంచెం కిందగా సుమారుగా కొంచెం స్పేస్ వదిలిపెట్టేసి ఇట్లా పై వరకు కట్ చేసుకుంటే మళ్ళీ చిగుళ్ళు వచ్చేసి ఫ్రెష్గా వస్తాయి. ఇది చాలా ఇష్టంగా తింటుంది సిరి. మామూలుగా పెద్ద ఆవులకైతే పాలు కూడా చాలా బాగా పడతాయి అంటారు. మనం వీటికి ఇప్పుడు రెగ్యులర్గా మనం ఏంటంటే రెగ్యులర్ రోజు మీల్స్ చేసి అప్పుడప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినట్టు వీటికి కూడా పాపం ఏంటంటే కొంచెం టేస్ట్ డిఫరెన్స్ ఉండాలి కదా. రెగ్యులర్గా మనం తీసుకొచ్చేటువంటి గడ్డి కాకుండా ఒకరు డిఫరెంట్గా ఉంటే దానికి కూడా టేస్ట్ డిఫరెంట్గా ఉండి తినడానికి ఇష్టంగా ఉంటుంది. పైగా మనం ఈ జీవామృతం ఇవన్నీ కూడా వేస్తామేమో, చక్కగా బలంగా పెరిగింది. ఇక్కడ పెట్టుకుందాం. ఈ సిరికి వేసే వాటిలో మామూలుగా ఏంటంటే రెగ్యులర్గా అయితే మనం దాణా వేస్తాము. దాణాతో పాటు పచ్చిగడ్డి రెగ్యులర్గా వేస్తాం, కానీ మనకేంటంటే అప్పుడప్పుడు ఎండుగడ్డి కూడా వేస్తూ ఉండాలి. అది దాని ఆరోగ్యానికి సంబంధించి. అట్లా మనం ఎండుగడ్డి కూడా అప్పుడు మనం లాస్ట్ టైం తీసుకొచ్చినప్పుడు మీకు చూపించాం, ఒక రోల్ తీసుకొచ్చాము. అట్లాగా అప్పుడప్పుడు ఎండుగడ్డి వేస్తూ ఉంటే దానికి డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటుందని మన వెటర్నరీ డాక్టర్ చెప్పారు. సో అందుకనే అది కూడా ఈసారి వీలున్నప్పుడు మళ్ళీ తీసుకురావాలి. లాస్ట్ టైం తీసుకొచ్చింది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఫ్రెష్గా ఎక్కడైనా దొరికితే మళ్ళీ తెచ్చుకొని పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఈ స్పెషల్ నేపియర్, సూపర్ నేపియర్ అంటారు దీన్ని, ఈ సూపర్ నేపియర్ గడ్డ వేద్దాం ఇవాళ. ఇది ఒక్క డ్రమ్లోంచి చూడండి చక్కగా ఎంత వచ్చిందో. దీంట్లో ఇక్కడ చిలక మొక్క కూడా వచ్చింది, భలే కలర్ఫుల్గా వచ్చింది, రెడ్ది. రైట్, ఇది కూడా తీద్దాం. ఇది లాస్ట్ టైం మనం ఇంట్లో చెరుకు పెంచాం, గుర్తుందా మీకు? అది కూడా ఇట్లాగే వస్తుంది. చక్కగా కట్ చేసి మొదలు పెట్టేసుకుంటే వచ్చేస్తుంది. చీమలు ఉన్నాయి ఇక్కడ, గులాబీ నిండా చీమలే. ఇది తెల్ల గులాబీ. ఇది కూడా ఇది మనం రీసెంట్గా ఒక నర్సరీ విజిట్ చేసాం, గుర్తుందా? ఈ గ్రోమోర్ ఫుడ్ నర్సరీ అని, అక్కడ తీసుకొచ్చింది ఇది. చూడండి ఎంత చక్కగా అసలు ఫుల్గా వచ్చినాయి. అదొకటి. ఇది కూడా ఇది కప్పన్ సాసర్ అని తీసుకొచ్చాము. ఇది కూడా చక్కగా చిగుళ్ళు వచ్చి చాలా వచ్చినాయి. ఇంకా మనకి సమ్మర్ వచ్చేస్తుంది. ఈ సమ్మర్కి రిలేటెడ్ రెడీనెస్ కూడా చూసుకోవాలి. గార్డెన్ అంతా ఏమేమి కొన్ని తగ్గించుకొని సమ్మర్కి కావాల్సినవి కొత్త వేసేసుకొని, ఆల్రెడీ మనం ఫిబ్రవరి ఎండింగ్లో ఉన్నాం. ఇంకా కొద్ది రోజుల్లో ఇప్పటికే వీ కెన్ ఫీల్ ది సమ్మర్.
సో ఇక సమ్మర్ రెడీనెస్ ఏంటో చూసుకొని కొంచెం షేడ్లోకి వెళ్ళాల్సిన షేడ్లోకి వెళ్ళిపోయి సెమీ షేడ్లోకి అట్లా చేసుకోవాలి. ఒకవేళ ఎవరైనా మీకున్న గార్డెన్ సిచ్యువేషన్ బట్టి గ్రీన్ క్లాస్ పెట్టుకోవాల్సినవి ఏమైనా ఉన్నా అట్లాంటివి ఇప్పుడు ఇదే టైం కరెక్ట్గా. ఇది చూడండి అసలు ఎంత వచ్చిందో. ఇది మనకి ఈ 2 డ్రమ్స్ నుంచి వచ్చింది. మనం ఇంకొక చోట కూడా ఉంది, చూపిస్తాను రండి. ఇక్కడ పెట్టాం. ఇది కొంచెం లోతు తక్కువ కాబట్టి మేబీ దీని గ్రోత్ కూడా కొంచెం అట్లనే ఉంది. పొలాల్లో అయితే ఇంత ఎత్తున వస్తాయి ఇవి. ఇక్కడ ఒక చోట పెట్టాం, మళ్ళీ ఇంకొక చోట కూడా ఉంది, ఇంకొక డ్రమ్లో పెట్టాం, అది కూడా తీసుకుందాం. సో ఇది ఇంకొక చోట పెట్టింది. ఇది కూడా కట్ చేసేస్తే ఇక్కడ కొంచెం చిక్కుడు కూడా ఉంది, దీంతో ఒకరు కేర్ఫుల్గా కట్ చేయాలి. డ్రమ్స్లో పెట్టింది మాత్రం చక్కగా వచ్చింది. మళ్ళీ ముదురాకులు అన్నీ కట్ చేసుకుంటే సైడ్ నుంచి వచ్చే చిన్న చిన్న పిలకలు వదిలేస్తున్నాను, కొంచెం ముదురుగా వచ్చిన వరకు కట్ చేస్తున్నాను. అదే అవి కొంచెం పెరుగుతాయి, ఇంతవరకు వదిలేస్తే. ఇప్పుడు ఒకసారి చూద్దాం ఓవరాల్గా ఎంత వచ్చిందో మనకి. ఇది ఓవరాల్గా మనకి ఒకసారి కటింగ్కి వచ్చింది. ఇప్పుడు మీరు చూసారు కదా, లేతగా ఉన్నది కొంచెం చిన్న చిన్నవి వదిలేసాను. సో ముదురైనంత వరకు తీసుకుంటే ఒకసారి దానికి గడ్డేసేంతగా వచ్చినాయి ఇది. సో మన లాస్ట్ టైము ఇంత కట్ట ఇచ్చాడు అతనికి, ఇంత కట్ట ముదురువి స్టెమ్స్ తీసి కట్ చేసి పెట్టాం. సో ఇప్పుడు మళ్ళీ వదిలిపెట్టాం కాబట్టి ఇంకొక 2-3 వారాల్లో మళ్ళీ కట్ చేసుకునేంత వస్తాయి. సో ఇది మన సిరికి మనం సంపాదించుకున్న మళ్ళీ గడ్డి మన తోటలోంచి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు లైక్ నచ్చితే సిరికి ఒక లైక్, ఈ గడ్డికి ఒక లైక్ వేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఏదైనా కామెంట్స్ ఉంటే తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో చెప్పండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.